సమాజంలో పేదరిక నిర్మూలన కోసం ఏం చేయాలన్న దానిపై నిరంతరం ఆలోచిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. మంగళగిరిలోని పెనమాకలో ఓ నిరుపేద కుటుంబానికి సీఎం స్వయంగా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పని రావడానికి నిరూపించుకోవడానికి ఏకైక వ్యక్తి పాలన సాగింది అన్నారు. ఇప్పుడు తనపైన చాలా భారం పడింది అన్నారు. మొన్నటి వరకు పరదాలు కట్టిన నడిచేవారని, దాస్తే దాగదని, ఇక మురికి కాలువలకు పరదాలు కట్టి పర్యటించడం ఏంటన్నారు. ఎన్నికల కమిషన్ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను వద్దంటే ముసలివారిని పంచాయతీల చుట్టూ తిప్పి పెన్షన్ల కోసం వారిని ఎండలో తిప్పి 33 మంది ప్రాణాలను బలి తీసుకున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇక పెన్షన్ల పంపిణీ విషయంలో వారు చేసిన మోసం ఏంటో ప్రజలు గుర్తించాలన్నారు. ఇక మాట్లాడితే అబద్ధాలు చెప్పారు. 5 ఏళ్ల అబద్ధాలతో బతికారని, ఇప్పుడు కూడా అదే చేయాలని చూస్తున్నారన్నారు. ఇక వారిని శాశ్వతంగా భూ సమాధి చేసే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంది అన్నారు. ఇక తాము ఎప్పటికీ సేవకులుగా ఉంటామే తప్ప పెత్తందారులుగా ఉండమన్నారు సీఎం చంద్రబాబు. ఒక పీడ కళ రాష్ట్రాన్ని పట్టి పీడించి ఎన్ని ఇబ్బందులు కలిగించాలనో ఈ విధంగా కూర్చొని ఆనందంగా మాట్లాడుకున్న రోజు కూడా లేదు. 5 ఏళ్లు ఉందా ఎప్పుడన్నా అడుగుతున్నా. నిద్ర లేస్తే టెన్షన్, ఎప్పుడు ఎవడొస్తాడో మన ఇంటికి తెలియదు. మొన్నటి వరకు మా పోలీసులు గోడ దూకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు గోడ దూకే పని ఉండదు. ఇంకెక్కడ అరెస్టుల కోసం ఎందుకు వచ్చారో తెలియదు. పోనీ మీ ఇంట్లోకి వస్తే వస్తారు, అది కూడా తప్పే, రాకూడదు. గౌరవంగా బ్రతకాల మనందరం. మా ఇంటికి కూడా ఎప్పుడు వస్తారో తెలియదు వీళ్ళు. అంటే ఎంత భయంకరమైన వాతావరణం అంటే అంత భయంకరమైన వాతావరణంలో ఒక్కరని కాదు, అధికారులు అట్నే బతికారు, ప్రజలు అట్నే బతికారు, రాజకీయ నాయకులు అట్నే బతికారు. చాలా భయంకరమైన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. బయట వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితికి వచ్చేశారు. మళ్లీ ఈ దుర్మార్గుడు వస్తే ఏమవుతుందని భయపడిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక రాష్ట్రం యొక్క బ్రాండ్ కూడా దెబ్బతినింది. ఎంతో మంది ముఖ్యమంత్రులు చూశాను నేను. చాలా మంది వచ్చారు, చాలా మంది ఓడిపోయారు, చాలా మంది వెళ్లారు. కానీ ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికి రాడు, అలాంటి వ్యక్తి వచ్చాడని 5 ఏళ్లు నిరూపించిన ఏకైక వ్యక్తి మొన్నటి వరకు నాడు పేరు కూడా నేను చెప్పకూడదు, కానీ అలాంటి వ్యక్తి తను. అంటే ఇప్పుడు నేను నిరూపించాలి ఎలాంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండాలో, దానికి ఆదర్శంగా నేను నిరూపించాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు మొన్నటి వరకు మీరు చూస్తే పరదాలు కట్టేసేవాళ్లు, ఎక్కడ పోయినా పరదాలు. ఎక్కడన్నా ఒక మురికి కాలువ ఉంటే మురికి కాలువ కూడా పరదా కట్టేసేవాడు కనపడకుండా. దాస్తే దాగుతుందా? మురికి వాసన రాకుండా ఉంటుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అంటే ఒక మోసం చేసినప్పుడు ఏదైనా సరే ప్రజాహితం కోసం పనిచేయాలి తప్ప చేసిందే రైట్ అని నిరూపించడానికి, లేకుంటే వేరే ప్రత్యామ్నాయం లేదని చెప్పడానికి ఆ రోజు మీ అందరినీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు. దగా, మోసం, మాట్లాడితే అబద్దాలు. నిన్న కూడా మీరు చూస్తూ ఉంటారు. అనునిత్యం 5 ఏళ్లు అబద్దాలతో బతికారు, ఇప్పుడు కూడా అబద్దాలతో బతకాలనుకుంటున్నారు. నా దగ్గర అది వీళ్ళ కాదు. వాస్తవాల్ని ప్రజలకు చెప్పి మీలాంటి అబద్దాల కోరల్ని శాశ్వతంగా రాజకీయాలు లేకుండా భూసమాధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా చరిత్రలో ఎన్నో ఎన్నికలు చూశాను, కానీ 11 సీట్లతో గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. చూస్తే ఇది ఒక చరిత్ర. ఎప్పుడు కూడా ఇన్ని తక్కువ సీట్లు ఎవరికీ రాలేదు. అంటే ప్రజల నిర్ణయం అది. దాన్ని మేము ఇంకొకటి కూడా చెప్తున్నాను, మేము ఎప్పటికి కూడా ఇక్కడుండే మా నాయకులు, మొత్తం రాష్ట్రంలో ఉండే నాయకులు ఎప్పుడు మీకు సేవకులుగా ఉంటాం తప్ప పెత్తందారులుగా ఉండమని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఎక్కడ పోయినా సింపుల్ గా ఉండడం, ఇదే మరిగా రచ్చబండ మీద కూర్చోవడం, మీ సమస్యలు వినడం, పరిష్కారం చేయడం, ఇది మాకిచ్చింది ఒక బాధ్యత. అంతేగాని ఇది ఒక అధికారం కాదు. ఆ విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను.